ఒక ఏనుగు కోసం ఊరు మొత్తం ఎందుకు ఏడ్చారు? ఇంతలా ఆ ఏనుగు కోసం ధర్నాలు, జియో సంస్థ పైన కోపాలు ఎందుకు చూపిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు కూడా ఏడుస్తారు. అటువంటి ఘటన కొల్హాపూర్ లో జరిగింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న జైన్ మఠంలో గత 34 సంవత్సరాల నుంచి ఒక ఏనుగు నివసిస్తుంది. దాని పేరు మాధురి. ఇక్కడి వాళ్ళు ముద్దుగా మహాదేవి అని కూడా పిలుచుకుంటారు. ఈ ఏనుగు ఇక్కడి వాళ్లకు ఎంతలా కనెక్ట్ అయిందంటే, అది వెళ్లేటప్పుడు అది కూడా ఏడ్చిందంటే మీరే అర్థం చేసుకోండి ఏనుగు అక్కడి ప్రజలకు ఎంతలా కనెక్ట్ అయిందో. ఇంత ప్రేమగా చూసుకుంటున్న ప్రజలకు ఒక సమస్య ఎదురైంది. రీసెంట్ గా పెటా అనే పశు సంరక్షక సంస్థ మాధురికి ఆరోగ్యం బాలేదు. దీనిని ఎక్కువగా సిమెంట్ పైన ఉంచడం వల్ల ఆర్థరైటిస్ వచ్చే సమస్యలు కనిపిస్తున్నాయి. దీనిని వెంటనే గుజరాత్ లోని బాంతారా జూకి షిఫ్ట్ చేయాలని అక్కడి ప్రజలకు హెచ్చరించారు. దీనికి అక్కడి ప్రజలు అస్సలు ఒప్పుకోలేదు. పెటా సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టు అంతా పరిశీలించిన తర్వాత ఆ ఏనుగుని అక్కడి నుంచి తక్షణమే తరలించాలి. గుజరాత్ లో ఉన్న బాంతారా వైల్డ్ లైఫ్ సెంచరీకి ఆ ఏనుగును తక్షణమే తరలించాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ కొల్హాపూర్ ప్రజలందరూ 2 లక్షల అప్లికేషన్స్ కోర్టుకు పంపించారు. కానీ కోర్టు అవన్నీ తిరస్కరించింది. రాత్రికి రాత్రి ఆ ఏనుగుని ఎనిమల్ అంబులెన్స్ లో తరలిస్తుండగా అక్కడి ప్రజలు వేలాది సంఖ్యలో వచ్చి మాధురి అనే ఏనుగును ఘనంగా సాగనంపారు. అక్కడి ప్రజలు ఎలా ఏడ్చారంటే, తన సొంత బిడ్డ తన ఇంటిని వదిలి వెళ్తుంటే కన్న తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారో అక్కడి ప్రజలు అలా ఏడ్చారు. అయితే ఇక్కడి ప్రజలు తమ మాధురిని తమకు ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. చాలా మంది పోలీస్ బండ్లను కూడా ధ్వంసం చేశారు. 80 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. చాలా మంది పైన లాఠీ చార్జీలు కూడా జరిగాయి. వారం రోజులుగా ఈ ప్రాంతంలో మా మాధురిని మాకు తెచ్చి ఇవ్వండి అని ధర్నాలు చేస్తున్నారు. గుజరాత్ లో ఉన్న బాంతారా వైల్డ్ లైఫ్ సెంచరీ ఫౌండర్ వచ్చేసి అనంత్ అంబానీ కావడంతో కొల్హాపూర్ మొత్తం జియోని బైకాట్ చేసేశారు. ఒక్కొక్క రోజు సుమారు 10,000 మందికి పైగా జియో సిమ్ముల నుంచి ఇతర వేరే కంపెనీల సిమ్ములకు మారుతున్నారు. దీని వల్ల జియో కంపెనీకి నష్టం జరగకపోవచ్చు, కానీ అతని పైన మాత్రం పూర్తిగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ ఏనుగు అన్ని ఏనుగుల్లా కాదు, మనిషిని అర్థం చేసుకోవడంలో, మనిషిలాగా ప్రవర్తించడంలో చాలా మేధావి, చాలా తెలివైంది. అందుకే ఈ ఏనుగు పైన అందరి కన్ను పడి ఇవన్నీ దొంగ నాటకాలు ఆడి మా మాధురిని మాకు కాకుండా చేస్తున్నారని ఇక్కడ ప్రజలు ధర్నాలకు దిగారు. మాధురిని బాంతారా జూకు తరలిస్తే ఆ జూ ఫేమస్ అవుతుందని ఇవన్నీ కుట్రలు చేస్తున్నారని, ఆ మాధురిని మాకు కాకుండా చేస్తున్నారని ఇక్కడి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ మాధురి అనే ఏనుగు జూలో ఉండడం కరెక్టా, లేకుంటే ఇంతలా ప్రేమించే వాళ్ళ ప్రజల మధ్యలో ఉండడం కరెక్టా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.